మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. 50 years of service to Kurnool. Montessori branded as Golden Jubilee year for us 2026-27. సో ఈ సందర్భంగా ప్రైమరీ మాంటెసరీ ప్రైమరీ స్పోర్ట్స్ మీట్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ వెరీ గ్రేట్ఫుల్ యాజ్ వెల్. ఈరోజు చూసిన పెర్ఫార్మెన్సెస్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. అసలు పిల్లల్లో ఒక క్రమశిక్షణ ప్లస్ పర్సివరెన్స్, అంటే ఆ డెడికేషన్తో చేయాలి, ఆ రకంగా చేయడానికి కారణం ఒకటే, దట్ ఈస్ వాట్ ద టీచర్స్ ఆర్ మెంట్ ఫార్. ఒక స్కూలు గొప్పదనం చూసేది పిల్లల్లో చేసిన అద్భుతాల కంటే ఆ వెనకలో ఉండి ఆ పేరెంట్స్ ఆ కాన్ఫిడెన్స్తో పిల్లలు చేయడం చూపించి ఆ ధైర్యం ఇవ్వడమే ఆ గొప్పతనం. సో ఐ అప్రిషియేట్ అండ్ హోల్ హార్టెడ్లీ నమస్కారాలతో ఐ అప్రిషియేట్ ద టీచర్స్. And Montessori is famous for the dedicated teachers, and it is a blessing that the parents of Kurnool are lucky to get such sort of education in Kurnool. And thank you once again for Suman TV for this. Thank you very much, sir. Madam, మీరు ఇలాంటి ప్రోగ్రామ్ కానీ ఇలాంటి కార్యక్రమాలు కానీ ప్రతి స్కూల్లో కూడా పెడితే బాగుంటుంది అన్నారు. ఎలా ఉంటుంది? ఇలాంటి కార్యక్రమం స్పోర్ట్స్ అనేది ఒక పార్ట్ ఆఫ్ స్కూల్ లైఫ్. అండ్ పిల్లలకి స్పోర్ట్స్ అనే వర్డ్ వెంటనే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే ఆ ఆనందం చూసి ఇంకా మనం చెప్పడానికి ఏముంది. అసలు ఎవ్రీ డే ఒక 45 minutes ఆఫ్ స్పోర్ట్స్ అవర్ ఇస్తే ఆ పిల్లల్లో ఎంత హ్యాపీగా, చదువు కూడా అలాగే ఉంటుంది. దోస్ ఎక్సలెంట్ స్పోర్ట్స్ 100% ఎక్సలెంట్ స్టడీస్ అండ్ 100% ఎక్సలెంట్ లైఫ్. సో ఏ పొజిషన్లో ఉన్నా కూడా నువ్వు బ్యాక్గ్రౌండ్ తీస్తే వాళ్ళు స్పోర్ట్స్లో ఎక్సెల్ అయి ఉంటారు. సో నేను కర్నూలులో ఉన్న వాళ్ళకు, లేకపోతే ఎనీబడి ఎనీ స్కూల్, వెదర్ ఇట్స్ ప్రైమరీ స్కూల్ ఆర్ ప్రీ ప్రైమరీ స్కూల్ ఆర్ హై స్కూల్, ఈవెన్ 10th standard చిల్డ్రన్ నీడ్ స్పోర్ట్స్. సో మేము యాక్చువల్లీ K to 12 వరకు మాంటే ఇంటర్నేషనల్ స్కూల్లో కూడా 12th class పిల్లలకు కూడా జేఈ మెయిన్స్ అడ్వాన్స్ రాసే పిల్లలకు కూడా ఎవ్రీడే 1 hour స్పోర్ట్స్ ఇస్తాము. అండ్ స్పోర్ట్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇస్ అ సబ్జెక్ట్ ఫర్ అస్ ఇన్ సిబిఎస్ఈ. సో ఈ సందర్భంలో CBSE board has decided that sports is a subject along with math, science and English and languages. So let us make it compulsory for children as sports as a subject. Thank you. పేరెంట్స్ కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తారు. దట్ ఈస్ అంటే పేరెంట్స్ లేకుంటే పిల్లలు అసలు ఏముంది చెప్పండి. సో ఫస్ట్ పేరెంట్సే గ్రౌండ్ లో ఆడుతున్నారంటే ఆటోమేటిక్ గా ఆ ఎంకరేజ్మెంట్ పిల్లలకు కూడా తప్పకుండా వస్తుంది. సో ఇక్కడ ఉన్న టీచర్స్ తీసుకున్న ఒక అద్భుతమైన ప్లాన్ ఏమంటే పేరెంట్స్ తో గేమ్స్ పెట్టేయడము. సో దట్ ఈస్ ఇనఫ్ ఫర్ అస్ టు టెల్ దట్ ఇంతమంది పేరెంట్స్ స్పోర్ట్స్ పట్ల ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్.